జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 8 ఏప్రిల్ 2025 మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 13 నిమిషముల 17 సెకండ్ల వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7 గంటల 54 నిమిషముల 54 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 8 గంటల 55 నిమిషముల 59 సెకండ్ల నుండి 10 గంటల 40 నిమిషముల 8 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషముల 41 సెకండ్ల నుండి 9 గంటల 24 నిమిషముల 15 సెకండ్ల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషముల 47 సెకండ్ల నుండి 11 గంటల 54 నిమిషముల 10 సెకండ్ల వరకు. అమృత గడిలు ఉదయం 6 గంటల 12 నిమిషముల 53 సెకండ్ల నుండి 7 గంటల 54 నిమిషముల 54 సెకండ్ల వరకు. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల 37 సెకండ్ల నుండి సాయంత్రం 4 గంటల 56 నిమిషముల 34 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశరాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరమవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీకు అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింటి విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింటి విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవటం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించడానికి అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయవిక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి
కళ రంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింట విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోటహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వలన అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరమవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రిసెట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోటి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రిజిస్టర్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? నాగర్ కర్నూలు జిల్లా గురుగారు. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి, రెండో అమ్మాయి. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పేరు భూమిక. భూమిక, పుట్టిన తేదీలు చెప్పండి. 2005 మార్చ్ 5. టైం అమ్మా? టైం 2 నుంచి 3 వరకు గురుగారు. ఎప్పుడు మధ్యాహ్నమా?
మధ్యాహ్నం కరెక్ట్ టైం ఉండాలమ్మా. ఎక్కడ పుట్టిందమ్మా? నాగర్ కర్నూలేనా? లేదు, హైదరాబాద్లో ఇంట్లో పుట్టింది అయ్యగారు. హైదరాబాద్. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే టైము మీరు 2 నుంచి 3 అన్నారు కదా. 2:35 వరకు ఒక రకంగాను, 30 తర్వాత ఒక రకంగా ఉంటుంది. అందువల్ల ఈ పాపకి హెల్త్ ఎలా ఉంటుంది? వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? 24 జూన్ ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు. ఇది మ్యారేజ్ ఇష్యూ. ఏం చదువుతుంది అమ్మా? ఏం చదువుతుంది? ఈమె డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఏంటమ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే అమ్మా. అయితే ఈ పాప వచ్చేసి 2:20 మధ్యలో పుట్టింది. మూలా నక్షత్రం 4వ పాదం అంటారు, మిథున లగ్నం అంటారు, రాశి ధనురాశి అవుతుందమ్మా. పాప జాతకరీత్యా ప్రస్తుతం నడిచేటువంటి దశ శుక్ర మహాదశలో కేతు అంతర్దశ. ఇది 2025 ఆగస్టు వరకు ఉంటుంది. కొద్ది ఆరోగ్యపరంగా కొద్ది చికాకులు ఇలాంటి ఉంటానికి కారణం అవుతుంది. అయితే పాప శని కుజ శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. శని కుజుడు నవగ్రహ శ్లోకాలు రోజు పొద్దున 6 లోపు చేయమని చెప్పండి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అమ్మాయికే సంబంధాలు వస్తున్నాయి కానీ సెట్ అవ్వట్లేదు. మా రిలేషన్ల దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ అని తెలియదు కదా గురువు గారు. అవును. ఇప్పుడు మీరు ఏంటంటే 25 ఆగస్టు తర్వాత ఈ అమ్మాయికి సంబంధాలు ఫిక్స్ అవుతాయి. 2025 ఆగస్టు తర్వాత. సరే గురువు గారు. ఓకే. ఈ లోపు శని కుజులకు నవగ్రహ శ్లోకాలు చదువుకోమనండి. తప్పకుండా అమ్మవారి దయతో అంతా మంచి అవుతుంది. సరేనా? సరే గురువు గారు. మంచిది. శుభమమ్మ. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? స్వామి, బెంగళూరు. మా కొడుకు గురించి తెలుసుకోవాలి. మీ అబ్బాయి పేరు, పుట్టిన తేడాలు చెప్పండి. మణికుమార్ స్వామి. బాబు పేరు 16/10/98 స్వామి. 98. టైం అండి? టైము నైట్ 11:10 స్వామి. 11:10. ఎక్కడ పుట్టాడు? మదనపల్లి స్వామి. మదనపల్లి. మీరు ఉండేది మటుకు బెంగళూరు. మేము ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం. చూడండి, మీ అబ్బాయి వచ్చేసి పుబ్బా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. ఓకే. మిథున లగ్నము, రాశి సింహరాశి. బాబు జాతకరీత్యా గురుడు, బుధ, శుక్ర, శని గ్రహాల యొక్క స్థితి చాలా బలంగా ఉంది. గురు, బుధ, శుక్ర గ్రహాలు చాలా బలంగా ఉండటం వల్ల ఆ అబ్బాయికి విద్యాయోగాలు, ఆయుష్, ఉద్యోగ యోగాలు బాగా ఉన్నాయి. అయితే మనకి ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుందంటే కుజ రాహు యొక్క కలయిక, శని యొక్క స్థితి మనకి ఇబ్బందిని కలిగిస్తుంది. అందువల్ల బాబుని మీరు ఏం చేయాలంటే శని కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 లోపు చేయమని చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. ఆ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. ఏం లేదు స్వామి, అదే జాబ్ చేస్తాను స్వామి. ఇంకా మంచి పొజిషన్స్ వస్తుందా? వస్తుంది. మంచి పొజిషన్ వస్తుంది. మంచి పొజిషన్స్ ఉన్నాయి. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చేయమనండి. శని కుజులు, శని గ్రహము, కుజగ్రహం నవగ్రహ శ్లోకాలు రోజు పొద్దున 6 లోపు చేయమనండి. డెఫినెట్గా మార్పు వస్తుంది. పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లక్ష్మీ ప్రసన్న. ఓకే. 21/5/2001. టైం అండి? పగులు 11:20 స్వామి. ఎక్కడ పుట్టింది ఏమాయి? మదనపల్లి స్వామి. ఏమై లక్ష్మీ ప్రసన్న వచ్చేసి అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. పాప వచ్చేసి మేషరాశి, కర్కాటక లగ్నం అంటారు. పాపకి 2027 నుంచి సెటిల్మెంట్ బాగుంటుందండి. అప్పుడు దాకా ఏ జాబ్ వచ్చినా అడ్జస్ట్ అయిపోవాలి అమ్మాయి. అయితే పాపకి శని బుధ కుజులు శ్లోకాలు చదువుకోవాలి. శని బుధ కుజులకు శ్లోకాలు చదువుకోవాలి. ఓకే అండి. 2027 ఆగస్టు వరకు ఏ జాబ్ వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి. ఓకే. ఈలోగా మంచి స్థితి అంటే నెగిటివ్స్ జరగకుండా బెటర్ అవడానికి శని బుధ కుజుల యొక్క శ్లోకాలు చదువుకోమని చెప్పండి రోజు. ఓకే అండి. మంచిది. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము ఇక్కడ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పిల్లల గురించి తెలుసుకోవాలి గురువు గారు. పుట్టిన తేడాలు చెప్పండి పిల్లలవి. పిల్లలు ఫస్ట్ పాప పేరు ప్రణీత. ప్రణీత. అవును. పుట్టిన తేడాలు చెప్పండి. 31/8/2011 గురుగారు. టైం అమ్మా? టైము 5 AM గురుగారు. ఓకే. ఎక్కడ పుట్టింది? ఇక్కడ బత్తనపల్లి హాస్పిటల్లో. ఉత్తరా నక్షత్రం 4వ పాదం, కన్యారాశి, కర్కాటక లగ్నంలో పుట్టిందమ్మా అమ్మాయి. కర్కాటక లగ్నం, రాశి కన్యారాశి అవుతుంది. పాప జాతక రీత్యా ఏంటంటే గురువు యొక్క స్థితి చాలా బలంగా ఉండడం వల్ల మంచి విద్యాయోగాలు ఉన్నాయి.
రవి స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఆయుష్ బాగుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పాప జాతకంలో శని చంద్రుల యొక్క స్థితి వలన, శని చంద్రుల యొక్క స్థితిగతుల వలన ఏమవుతుంది, ఏకాగ్రత లోపించడం. సహజంగా పిల్లలందరికీ కూడా కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. ఈ అమ్మాయికి భయము, ఏకాగ్రత తగ్గడానికి కారణం శని యొక్క స్థితి. అలాగే ఈ మధ్యకాలం మీరు చూస్తుంటే విపరీతమైన కోపం ఎక్కువ అవుతుంది లాస్ట్ 1 yearగా. ఓకే, ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ కుజుడు వలన జరుగుతుంది. అందువల్ల శని కుజ బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు ఇప్పటి నుంచి అలవాటు చేయండి పాపని. రోజు పొద్దున 6 లోపు చేయమనండి. శని కుజ బుధుడు. ఈ అమ్మాయి చాలా తెలివిగలది, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే మొండితనము, ఏకాగ్రత లోపించడము ఉండేసరికి ఇబ్బందులు వస్తున్నాయి. శ్లోకాలు చేయమని చెప్పండి, మార్పు వస్తుంది. కొద్దిగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఓకే గురుగారు. అమ్మా ఇంకా చిన్నమ్మాయి పేరేంటి? పేరు లక్ష్మీప్రియ గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/11/2013 గురుగారు. 11/2013. టైం అమ్మా? టైము 7 AM గురుగారు. ఈ అమ్మాయి కూడా అక్కడే పుట్టింది, ధర్మవరం దగ్గర. సేమ్ ఒకటే హాస్పిటల్లోనే గురుగారు. ఉత్తరా నక్షత్రం. ఆయన వాళ్ళ అమ్మ పేరు ఉండాలని లక్ష్మి అని పెట్టుకున్నారు. మంచిదమ్మా. వృశ్చిక లగ్నంలో పుట్టింది అమ్మాయి. ఉత్తరా నక్షత్రం 4వ పాదం, కన్యా రాశి. ఓకే. పాప జాతక రీత్యా రవి లగ్నమందు కుజుడు బలంగా ఉన్నారు. జాతకంలో యోగాలు బాగా ఉన్నాయి. ఈ అమ్మాయికి కొంత ప్రభుత్వ ఉద్యోగాలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అందువల్ల గట్టిగా ప్రయత్నం చేయమండి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులకి గల కారణాలు మనం తీసుకుంటే శని రాహు గురువులు అవుతున్నారు. అందువల్ల పాపని శని రాహు గురువుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. ఈ అమ్మాయి దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఓకే గురుగారు. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్ల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. అబ్బాయి పుట్టిన తేదీ రావండి. 1995 అండి. 1995. నెల తేదీ చెప్పండి. జూన్ 10 అండి. 10 జూన్ 1995. టైం అమ్మా? మధ్యాహ్నం 1 గంటలండి. ఎక్కడ పుట్టాడు? మండపేటలో. మండపేట. స్వాతి నక్షత్రం 3వ పాదం, తులారాశి, కన్యా లగ్నంలో పుట్టాడమ్మా. బాబు జాతక రీత్యా బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉండటం వల్ల తెలివితేటలు, విద్యాయోగాలు, సుఖయోగాలు బాగా చూపిస్తున్నాయి. బాబు జాతక రీత్యా ఏంటంటే చంద్రుడు బలంగా ఉన్నాడు కావున ఆర్థికంగా మంచి స్థితిని సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే శని కుజుల యొక్క స్థితిగతుల వలన, తర్వాత రవి వలన ఏమో లక్ ఫేవర్ చేయదు, మంచి ఉద్యోగం రాదు. కుజుడు వలన ప్రశాంతమైనటువంటి జీవితం ఉండదు, అంత లిటిగెంట్గా ఉంటుంది, గొడవలుగా చికాగ్గా ఉంటుంది. తర్వాత ఇతరులతో మోసగించే పట్టాలు ఉంటాయి. అలాగే పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలని అనుకున్నట్టుగా పొందలేకపోవడానికి కారణాలు ఈ గ్రహాలు అవుతున్నాయి. అందువలన శని రవి కుజ గురుకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. అదే వివాహం గురించి అండి. వివాహం ఎందుకే లేట్ అవుతుంది, నేను చెప్పింది చేయండి, పెళ్ళి అయిపోతుంది నెక్స్ట్ ముహూర్తాలకి. మీ అబ్బాయి లైఫ్లో కోర్టు సమస్యలు ఉంటాయండి, ప్రాపర్టీస్ కొనేప్పుడు జాగ్రత్తగా ఉండండి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, మంచిదమ్మా. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మంచిదండి, శుభం. జయగ్రత్. సమస్య పరిష్కారంలో మరొక కాలాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత్, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరు తెలుసుకోవాలి మీరు? నా గురించేనండి. అమ్మా చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/6/2001 అండి. 2001. టైం అమ్మా? 10 గంటలండి. ఉదయమా? ఉదయం అండి. ఎక్కడ పుట్టారు? అద్దంకి. మఖా నక్షత్రం 1వ పాదం, సింహరాశి, సింహలగ్నంలో పుట్టారమ్మా సుధా గారు మీరు. మీ జాతకం టైం అన్ని కరెక్టేనా? ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే మీ జాతకంలో మంచి రాజయోగాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, చాలా గొప్ప స్థితి అనేది ఇండికేటెడ్. కానీ ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు మీరు? నాది డిగ్రీ కంప్లీట్ అయిందండి. ఓకే. శని చంద్ర రాహుకి శ్లోకాలు చేయండి, మీ లైఫ్ అంతా బాగుంటుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. నాకు ఈ మధ్య కాలంలో మ్యారేజ్ ఫిక్స్ అయిందండి, మళ్ళీ అది క్యాన్సిల్ అయింది. అండ్ ఇప్పుడు జాబ్ చూసుకుందాను ఉన్నాను. ఓకే, జాబ్ వస్తుంది. మీరేం డిగ్రీ చదువుకున్నారు? బీకామా? బీకామ్ కంప్యూటర్స్. ఓకే, జాబ్ చూడండి. మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడానికి కారణాలు సహజంగా జనరల్గా అయ్యేటువంటివి. ఎంగేజ్మెంట్ అయ్యాక ఏదో కట్నం వచ్చిందని బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అది అలాంటి ఏదైనా జరిగి ఉంటుంది. ప్రస్తుతం అయితే కళ్యాణ్ గడి అయితే బాగానే ఉంది. శని చంద్రుడికి రాహుకి శ్లోకాలు చదువుకోండి, జాబ్ వస్తుంది, పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. ఓకే. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు బ్యాక్కి? తెలీదండి, ఎందుకు వెళ్ళారు అనేది తెలీదు. ఓకే. సరే అమ్మా.
ఇవి శని చంద్ర రాహుకి శ్లోకాలు చేసుకోండి, బాగుంటుంది మీ లైఫ్. సరే అండి. ఓకే, జాతకం బాగుంది. గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రయత్నం చేయండి, బాగానే వస్తుంది, మంచి జాబ్స్ వస్తాయి. ఓకే ఓకే అండి. ఓకే అమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అంటే గురుగారు మీరేమో నాది మకా నక్షత్రము సింహరాశి అన్నారు, కానీ జాతకం చూపిస్తే ఏమో వాళ్ళు కర్కట రాశి ఆశ్లేష నక్షత్రం అని చెప్పారు. అవును, నువ్వు ఇచ్చిన టైం 25 జూన్ 2001 ఉదయం 10 గంటలకి మకా నక్షత్రం వచ్చేసిందమ్మా. కరెక్ట్గా 22 సెకండ్ల తేడా, అంతే. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది, ఆశ్లేష అనగానే నీకు పెళ్లి క్యాన్సిల్ అంతకై ఉంటుంది. అర్థమైందా? ఆశ్లేష కాదు, ఆ రోజు 9, 23, 27 సెకండ్ల వరకు ఆశ్లేష ఉంటుంది. కరెక్ట్ పంచాంగం ఏదైతే ఉందో దృక్ పద్ధతి అంటారు, అది ఫాలో అయితే కనుక మకానే ఉంటుంది. ఎవరు ఫాలో అయినా, మాన్యువల్గా ఫాలో అయినా మకానే ఉంటుంది. అర్థమైందా? నీది మక ఆశ్లేష అని చెప్తే వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు పెళ్ళి. అందుకే ఎవరో ఎప్పుంటారు ఆశ్లేష అనగానే. అర్థమైందా? అంటే మేమే ఇచ్చామండి ఆ జాతకము, సెకండ్ రాయించినప్పుడు అట్లా చెప్పేకి ఆ జాతకం మేము అయితే అయిపోయింది, క్యాన్సిల్ చేయాలి. పక్కా రీజన్ అదే, ఆశ్లేష కాదు నీకు. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇది చెప్పి ఇప్పుడు నెట్లో కొట్టి చూడు, నువ్వు గూగుల్లో వెళ్ళి కొట్టి చూడు, నీకు మకానే వస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో కానీ గూగుల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు. క్యాల్కులేషన్స్ అన్న కరెక్ట్గా ఉంటాయి. నేను ఎవరు మార్చేవి కాదు. అర్థమైందా? అనవసరంగా నువ్వు ఆశ్లేష ఇచ్చుకోకుండా అది, ఎందుకంటే మీకు దెబ్బ అవుతుంది. ఆశ్లేష అనగానే అత్తగారు ఉండదని చెప్పేసి ఒక అపోహ చేసేసి పెళ్లి క్యాన్సిల్ అయింది. అందుకే అడిగా ఏంటి రీజన్ అనేది. ఓకే, మకా నక్షత్రం అమ్మ నీది, సరేనా? ఓకే, నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, బాగా ప్రిపేర్ అవ్వు. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఫార్మర్ అండి. ఫార్మర్. ఓకే, కొద్దిగా బాగా చదువుకోండి, మంచి లైఫ్ వస్తుంది, సరేనా? సరే గురుగారు. ఓకే అమ్మా, జాగ్రత్త అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలని సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం స్వామి. నమస్కారం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ రామగిరి స్వామి, అనంతపూర్. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? స్వామి పెద్దోని పేరు వచ్చేసి ఎం జ్ఞానేశ్వర్ నాయక్. జ్ఞానేశ్వర్ నాయక్. ఓకే, పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన వివరాలు 26/07/21. 2021. టైం వచ్చేసి 9:45 ఏమ్మా? PM 9:45, 21:45. ఎక్కడ పుట్టాడు? అనంతపురేనా? లేదు సార్, స్వామి బత్తలపల్లి. స్వామి ఎక్కడ వస్తుంది అది? బత్తలపల్లి వచ్చేసి అనంతపూర్ దగ్గరే వస్తుంది. అనంతపురం. శతభిష నక్షత్రం 2వ పాదం అంటారు బాబు. స్వామి ఓకే, ఈ అబ్బాయి మీన లగ్నంలో పుట్టాడు. రాశి కుంభరాశి అవుతుంది. ప్రస్తుతం నడుస్తుందంటే రాహు మహద్దశ అండి. ఓవరాల్ హెల్త్ ఎలా ఉంటుంది ఈ అబ్బాయికి? హెల్త్ అంటే అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంటారు స్వామి, ఏదన్నా భయపడుతుంటారు నైట్ టైం. ఫీవర్ వస్తే జాగ్రత్తగా, ఫిట్స్ లాంటివి ఏం రాలేదుగా? అలాంటివి ఏం లేవు. ఫీవర్ వస్తుంటది, ఉలికి పడినట్ల, మిడ్ నైట్ ఉలికి పడినట్ల ఇదైతాడు. సహజంగా పిల్లలు అలానే వస్తారులేండి, చిన్నోడు కదా. అలా రావడానికి కారణం నేను చెప్తాను, ఏం కాదు, సెట్ అయిపోతుంది. బాబు జాతకరీత్యా ఏంటంటే గురుడు చంద్రుడు చాలా బలంగా ఉన్నారు. కాకపోతే హై ఫీవర్స్ రాకుండా చూసుకోండి. మీరు ఇంట్లో ఉన్న టాబ్లెట్స్ మందు లేకుండా డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే హై ఫీవర్స్ వస్తే వీళ్ళకి ఫిట్స్ లాంటివి వస్తాయి అనమాట. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఓకే, అదే సమయం లైఫ్ లో వానికి ఎడ్యుకేషన్ ఎట్లా అన్ని చెప్తాను. అదే అన్ని జాతకాలు ఇచ్చే అబ్బాయికి ఆయుష్ యోగాలు ఎన్ని ఉన్నాయి. అయితే కుజ రవి శనికి పరిహారాలు చేయించండి, కుజ రవి శనికి. ఓకే, ఏ అబ్బాయికి ఉలిక్కిపాటుతనం ఎన్ని అయితే సహజంగా చిన్నపిల్లలకు వస్తుంటాయి. ఎప్పుడన్నా స్వామివారికి అభిషేకం చేస్తుండండి. ఓకే, నెలకు ఒక మంగళవారం ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేయించండి. ఒకసారి కుదిరితే కుజ శనికి రవికి జపం చేయించండి. సరేలే స్వామి. ఓకే, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, ఎన్నో రోజుల నుండి మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. మంచిది. ప్రతిరోజు నేను మీ ప్రోగ్రామ్ చూస్తానంటే ఎందుకో నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. అందువల్ల నేను మా పాప డీటెయిల్స్ పెట్టాను కానీ నాకు ఈ రోజుకి ఆ అవకాశం దక్కింది. ఓకే అండి, మంచి. చెప్పండి, పాప పేరు పుట్టిన తేదీ చెప్పండి సార్. పాప పేరు ప్రియాంక సార్. ప్రియాంక. అవును సార్. 25/5/98 సార్ డేట్ ఆఫ్ బర్త్. 5/98. టైం అండి? టైము 4:22 సార్. ఉదయం అమ్మా, తలారగట్ల? లేదు సార్, సాయంత్రం సార్, సాయంత్రం 4:22. చూడండి, పాప కృత్తికా నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి. అవును సార్, అవును సార్. తులా లగ్నం అంటారు సార్. రాశి వృషభ రాశి అవుతుందండి.
సార్ సార్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు యొక్క మహర్దశ. రాహు చాలా బలంగా ఉన్నాడు. ఈ అమ్మాయికి ఉద్యోగపరంగా తెలివితేటలు మంచి స్థితి అనేది ఇండికేటెడ్ అనమాట. ఏదైనా ప్లానింగ్ చాలా బాగా చేస్తుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే యోగాలు ఇవన్నీ బాగున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు అదే పనిలో ఉంది సార్. విదేశాల్లో ఉంది. ఇప్పుడు 5 సార్లు వెళ్ళింది సౌత్ కొరియా. అక్కడే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి యొక్క జాతకంలో వివాహానికి సంబంధించి కొంత మనకి ప్రయత్నాల్లో చికాకులు, లేకపోతే ఆటంకాలు, లేకపోతే ఇబ్బందులు ఉండవచ్చు ఒకటి. తర్వాత అలాగే హార్మోన్స్ ప్రాబ్లమ్స్, అంటే ఆడపిల్లకి సహజంగా ఎవరికైనా కొంత ఏజ్ వచ్చాక ఉంటుంది. కానీ వీళ్ళకి కారణం ఏమవుతుందంటే ఈ కాంబినేషన్స్ గురు, కుజ, చంద్ర, రవులు అవుతున్నారు. అందువలన ఈ పాప ఏంటంటే కొద్దిగా నేను చెప్పినటువంటి శ్లోకాలు రెగ్యులర్గా చేస్తూ పరిహారాలు కనుక ఫాలో అయితే ఆ అమ్మాయి భవిష్యత్తు చాలా చాలా చక్కగా ఉంటుంది, అంతా బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి సార్. అదే సార్ అదే మ్యారేజ్ గురించే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ మీరు చెప్పిందే అంటే రావడం, ఏదో ఆటంకాలు అవడం, అవ్వకపోవడం అవుతుంది. తను ఏంటంటే రీత్యా, చదువు రీత్యా అద్భుతమే. మరి ఇంకా క్యారెక్టర్ కూడా చాలా అద్భుతం. ఎందుకంటే నేనే మళ్ళీ తనకి మంచి సంబంధం చూసి చేయాలి, కానీ ఇప్పుడున్న కాలంలో ఉండదు. తన కెరియర్ దీంట్లో ఏమేంటి మెకానిక్ ఆటోమొబైల్ ఫీల్డ్ లో ఉందా, లేకపోతే ఏంటండి సాఫ్ట్వేర్? సార్ ఈసీ అండి. ఈసీ ఆటోమేటివ్ అంటే హుండై మొబైల్స్ చేస్తుంది. అదే కొరియన్ అనగానే తరచు కొరియా అంటే హుండైలో పంపిస్తారు వాళ్ళు సీఓలు. అవును సార్. అందుకని అడిగాను. ఓకే, జాతకం అంతా అమ్మా ఏం లేదండి. ఎంఐ జాతకంలో దోషాలు అంటే ఏం లేవు, కానీ మీరు జాతకం బయటకి ఇచ్చినప్పుడు కుజ దోషాన్ని పక్కకి పెడుతుంటారు అందరూ. అవును సార్. అది వాళ్ళ ఓన్ ప్రిడిక్షన్. ఎవరు మ్యాట్రిమోని వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉంటారో వేస్తారు. దానికి మేజర్ ప్రాబ్లం అది లౌకికమైన విషయం వల్ల దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినవండి పరిహారాలు, గురుడు ఒకటి, రవి కుజుడికి, శనికి. గురు, రవి, కుజ, శనికి జపాలు చేయించండి. ఓకే, తప్పనిసరిగా నెక్స్ట్ జూలైకి మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ జూలై అంటే 3 months. ఈ పరిహారాలు చేయించండి, అన్ని విధాలకు బాగుంటుంది. తర్వాత మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరైతే ఉంటారో అమ్మాయికి, ఆ అబ్బాయి జాతకంలో 5వ స్థానం బాగుండాలి, 5వ స్థానం. ఎందుకంటే అమ్మాయి జాతకంలో 5వ ఇంట్లో గురుడు, 5వ అధిపతి నీచ, కుటుంబాధిపతి అష్టమ స్థితి. ఇవన్నీ ఏమవుతాయి, ఈ అమ్మాయికి సంతానానికి ఇబ్బందులు రావచ్చు మళ్ళీ. అందువల్ల అక్కడ అబ్బాయిని మనం కరెక్ట్ చేసుకుని తీసుకున్నామంటే ఇక్కడ పరిహారాలు చేసుకోవడం వల్ల రేపొద్దున ఆ సమస్యతో మీరు మళ్ళీ దివ్య జ్యోతిషాన్ని కాల్ చేయక్కర్లా. 3 ఏళ్ల తర్వాత గురుగారు చెప్పించుకున్నాను, సంతానం లేట్ అయిందనో లేకపోతే మిస్క్యారేజ్ అయిందని అక్కర్లే కూడా ఉంటుంది. గురు, శని, కుజ, రవికి పరిహారాలు చేస్తూ రోజు శ్లోకాలు చదువుకోమనండి. నీలం వేస్తూ మంచిది నీలం ఒకటి, బ్లూ సఫైర్ అండి, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి, శ్రీలంక మైన్స్ వేయండి. అలాగే సార్. మంచి బాగానే ఉంటుంది కదా సార్. అంటే ఉద్యోగం ఏమైనా మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ 5 years నుండి ఇందులో ఉంది, ఏమైనా మార్పు ఏమైనా ఉంది సార్? అంటే అది ఇప్పుడు ఎంఐకి విదేశాలకు వెళ్ళి బయట వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళయ్యాక మార్చమనండి, ఏముంది. ఇప్పుడు తర్వాత మీ అమ్మాయి ఈ ఫీల్డ్ కోర్ సాఫ్ట్వేర్లో లేదు కదా, అందుకనే సంబంధాలు రావడం తక్కువ అవుతుందండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయి ఆటోమొబైల్లో ఉంది కాబట్టి అంత సాఫ్ట్వేర్లో కదా, తక్కువ అవుతుంది. అందుకని కొద్ది కేర్ తీసుకుని నేను చెప్పినవి చేయండి. మంచి సంబంధం పెళ్ళయ్యాక మార్చండి, బెంజ్కో ఎక్కడికో మార్చండి. ఓకే, బెంగళూరు, బెంజ్ ఇట్లా మార్చండి, ఏం కాదు, సెట్ అయిపోతుంది. బెంజ్ లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసాను సార్, లాస్ట్ మినిట్ లో కొంచెం మిస్ అయ్యింది. ఎప్పుడైంది బెంజ్ లో ఇంటర్వ్యూ? మళ్ళీ జపాన్ది కూడా సార్, అంటే 1 year అక్కడ చేయాలంటే మ్యారేజ్ ప్రపోజల్ ఉన్నాడని డ్రాప్ అయిపోయింది. చెన్నై బేస్డ్ వచ్చింది. 21 lakhs మంచి ప్యాకేజ్ వచ్చింది, కానీ బట్ వద్దమ్మా మ్యారేజ్ ప్రపోజల్ లో ఉన్నాం కదా, నువ్వు మరి ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉందని చెప్పి హైదరాబాద్ లోనే. మంచిదండి. ఇక్కడ ఆఫీసులో అయితే తన స్థానం మంచి స్థానం సార్. లేదు, అమ్మాయి ప్రొఫెషనల్ గా బాగానే ఉంది. అమ్మాయి ప్రొఫెషనల్ గా బాగా సక్సెస్ అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ మ్యారేజ్ ఆస్పెక్ట్ లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, అంతా బాగుంటుంది. గురు, రవి, కుజ, శని యొక్క శ్లోకాలు పొద్దున 6 చేయమని చెప్పండి. బ్లూ సఫైర్ 1 to 2 carats రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి, వెండిలో శ్రీలంక మైన్స్ ధరించడం వల్ల ఆ అమ్మాయికి అంత మంచి జరుగుతుందండి. జయగురువత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురువత్త, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నాగాలంక మండలం గణపతి నుంచి మాట్లాడుతున్నానండి. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి. ఆ అమ్మాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పేరు మధుమిత అండి, పుట్టిన తేదీ 22/5/98. టైం అమ్మా? టైము పొద్దున పూట 6:10 అండి. ఎక్కడ పుట్టిందమ్మా పాప? నాగాలంకలో అండి. చూడమ్మా, మీ పాప వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. వృషభ లగ్నం అంటారు, రాశి మీన రాశి. ఓకే, పాప జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ అయిపోవచ్చింది, ఇంకా ఆగస్టు వరకు ఉంది. తర్వాత రవి యొక్క స్థితి అన్నీ బాగున్నారు జాతకరీత్యా. ఏమైనా మ్యూజిక్ ఏమైనా నేర్చుకుందా? ఆర్టిస్టిక్ ఏమైనా అప్రోచ్ ఉందా? డిజైన్స్ కానీ ఏమైనా అమ్మాయికి? బొమ్మలైటం కానివ్వండి, బొమ్మలైటం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అలవాట్లు? ఈ మ్యూజిక్ కానీ ఇష్టం, పాటలు పాడటం ఇలాంటివి?
ఆహా, ఏం లేవా? లేవండి. సరే చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. పెళ్లి చేద్దామని ఏం చదువుకుంది ఈ అమ్మాయి? డిగ్రీ చదివిందండి, బిఏ. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈవిడ? ఖాళీగానే ఉందండి. అయ్యో, పెళ్లి గడియలు అయితే మొన్న ఆగస్టు నుంచి మొదలయ్యాయమ్మా, 2024 ఆగస్టు నుండి. ఆహా. ఓకే, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కుజుడు, బుధ, శుక్రుడికి పరిహారాలు చేయించండి. కుజ, బుధ, శుక్రుడికి పరిహారాలు చేయించండి. ఆమె కళ్యాణ్ గడి నడుస్తుంది, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఏదైనా సరే ఈ హార్మోన్స్ ఒకటి, దిష్టి తగిలినట్లు కొద్దిగా తొందరగా అడ్డం పట్టాలు అంటారు కదా, కొంత ఇలాంటి చికాకులు ఉంటాయి. కొంత అమ్మాయికి ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి. దానికి కూడా రెమెడీ ఇదే, కుజ, బుధ, శుక్రుడికి పరిహారాలు చేయించండి. కొద్దిగా మీరు ఆ అబ్బాయి యొక్క పూర్వపురాలు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ అమ్మాయి జాతకంలో చంద్ర శుక్రుడు కలిసి ఉన్నారు. అందువల్ల ఏంటంటే కొద్దిగా మనం జాగ్రత్త చెక్ చేసుకోవాలి. కళ్ళు మూసుకుని ఎవరో బాబాయ్ గారు చెప్పారు, మావయ్య గారు చెప్పారు అని చేయొద్దు, పక్కింటి అబ్బాయి కదా అని చెప్పి వాళ్ళ ఇంటి పక్కని. ఓకే, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇది వరకు ఆరోగ్యం బాగోలేదండి, ఆ పాపకి బ్లడ్ తగ్గిపోయింది. మా చంద్ర శుక్రుల యొక్క కాంబినేషన్లోనే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అన్నట్టు వైట్ బ్లడ్ సెల్స్ WBC తగ్గిపోతాయి, ఇమ్యూనిటీ ఉండదు ఆ అమ్మాయికి. అర్థమైందా? అది జరుగుతుంది. దానికోసం నేను చెప్పిన పరిహారాలు, డాక్టర్ సలహాలు పాటించండి అని నేను చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయికి రేపు ఆగస్టు వచ్చే శుక్రదశలో మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తాయి మళ్ళా. అర్థమైందా? దాని కొరకు ఇవి చెప్తున్నాను, జాగ్రత్త తీసుకోండి. హెల్త్ అంతా గొప్పగా లేదు అనే చూపిస్తుంది. ఇది ఈ పరిహారాలు చేయండి, సెట్ అవుతుంది. ఇప్పుడు కళ్యాణ గడియలు ఉన్నాయండి. కళ్యాణ గడియలు ఉన్నాయంటున్నా, మొన్న ఆగస్టులో మొదలయ్యాయి అన్నాను కదా. మొన్న ఆగస్టులో మొదలయ్యాయి, ఉన్నాయి, 2028 వరకు ఉన్నాయి. సరే, అది సరేనమ్మా. ఓకే, అమ్మాయి యాక్చువల్గా సరైన టైంకి సరైన నిర్ణయం తీసుకుని కనుక చేసుకుంటే అమ్మాయి మంచి లైఫ్ ఉండేది. యాక్చువల్గా జాతకం అంతా బాగుంది. కొద్దిగా ఏదో తేడా మనకు సరిగా తెలియకపోవడం వల్ల, సరైనటువంటి ఆస్ట్రాలజీ దొరకపోవడం వల్ల ఇక్కడ మిస్ అయ్యాం, కానీ జాతకం బాగుంది. సరేనా? సరే, పరిహారాలు చేసుకోండి. మా అబ్బాయి గురించి కూడా చెప్పండి. చెప్పండి, అబ్బాయి పేరేంటి? పేరు వంశీ రాజేష్ అండి. 2/10/96 పుట్టాడండి. 96. టైం అమ్మా? 3:15 కండి. బుద్ధన మధ్యాహ్నమా? పొద్దున్న. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? కూడా అక్కడ నాగలంకేనా? ఇక్కడ గణబేసనంలోనే పుట్టాడండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీ అబ్బాయి రోహిణి నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు, సింహలగ్నం అంటారమ్మా. సింహలగ్నంలో పుట్టాడు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ అండి. ఈ జాతకానికి శని, రాహు, కుజుడు, చంద్రుడు. శని, రాహు, కుజుడు వలన సెటిల్మెంట్ అని యాక్చువల్గా జాతకరీత్యా లగ్నంలో బుధ, శుక్రులు, రవి యొక్క స్థితి, లగ్నాధిపతి, ద్వితీయాధిపతి పరివర్తనం, ఇవన్నీ కూడా ధనయోగాలు, సుఖయోగాలు, విద్యాయోగాలు. కానీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే రాహు, కుజ, శని వలన యోగం బలహీనపడుతుంది. రాహు వలన, రాహు, కుజ, చంద్రశని వలన. ఆ శ్లోకాలు చదువుకోమని చెప్పండి. మొన్న డిసెంబర్ నుంచి కొద్దిగా బాగాలేదు అబ్బాయికి, రెస్ట్లెస్నెస్, చికాకులు ఎక్కువగా ఉన్నాయి మొన్న డిసెంబర్ నుండి. ఇవి కరెక్ట్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వచ్చే గురు మహర్దశ మంచి యోగాన్ని ఇస్తుంది. సరిగా శ్లోకాలు చదవమని చెప్పండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఎక్కడున్నాడు? ఇంటి దగ్గరే ల్యాప్టాప్ లో చిన్న వర్క్ చేస్తున్నాడండి. అయితే ఎప్పుడు సెటిల్మెంట్ అవుతాడండి జాబ్ లో? ఈ అబ్బాయికి 2027 తర్వాత సెటిల్మెంట్ వస్తుంది. 2027 గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉందండి. ఏం చదువుకున్నాడు ఈయన? డిగ్రీ చదివాడండి. డిగ్రీ కొద్ది కష్టం అండి గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళకి. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేయమండి. మీ అమ్మాయికి ఉంది గవర్నమెంట్ జాబ్ యోగం, కానీ టయానికి అంత రెస్పాండ్ లేదు కదా, మంచి కోచింగ్ అని ఇప్పించడం కష్టం. ఇంకా పెళ్లి టయానికి వచ్చేసారు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేదు. ఓకే, మా అబ్బాయికి సొంతంగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. జాబ్ సెటిల్మెంట్ 2027 దాకా పెద్దగా ఏం కదిలించకండి అబ్బాయిని. 2027 జూన్ తర్వాత సెటిల్మెంట్ అవుతాడు. సరేనా? ఈ అబ్బాయికి ఏం పరిహారాలండి? శని, చంద్ర, కుజరాహు. శని, చంద్ర, కుజరాహు. ఈ శ్లోకాలు చేయమని చెప్పండి రోజు. దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీ అమ్మాయి కూడా దుర్గాదేవిని ఆరాధించాలి. జ్యోతిష్యం సందేహాల్లో ఈరోజు ఒక కాలర్తో మాట్లాడామండి. మనం వారికి చెప్పడం జరిగింది, రేపు రాబోయేటువంటి దశ 17 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టచ్చు. చాలామందికి అనిపిస్తుంది ఇంకేముందండి, వ్యాపారం చేయకూడదా, లేకపోతే వ్యాపారం ఆపేయాలా, లేదా ఏంటండి? కాదండి, ఇప్పుడు తెలుసుకున్నప్పుడు మనకి 17 ఈజ్ నెగిటివ్ పీరియడ్. మీకు కావాలని చూడండి, చాలామంది రైజింగ్లో ఉన్నవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్టాగ్నేషన్ అయిపోతారు. గొప్ప గొప్ప వాళ్ళు మనం చూసాం, బోల్డ్ మందిని ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్తో క్రోస్ బిలియన్స్ ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్. దాంట్లో చెప్పాలంటే దేవు మోటార్స్, కిముంచుంగ్ మీరు చూసుకోండి, హై లెవెల్కి వెళ్ళి ఒక పేపర్ బాయ్ నుంచి దేవు మోటార్స్ పెట్టి జనరల్ మోటార్స్కి కాంపిటేటివ్కి వెళ్ళిన వ్యక్తి. 90s ప్రతి MBA కాలేజ్లో కూడా అతని గురించి ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఓకే అండి,
ఇంటర్న్షిప్ చేయించేవాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద. అలాంటి వ్యక్తి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్. అలాగే మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. కానీ ఎందుకు అలా జరుగుతుంది అనేది మనకి జాతకం ముందుగానే సూచిస్తుంది. అయితే కొంతమందికి ఏమో తెలిసినప్పుడు కూడా ప్రయత్నం చేసి లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అలా జరుగుతుంది. కానీ ఎక్కువ భాగం తెలుసుకోవడం పోవడం జరుగుతుందండి. ఎందువల్ల అంటే సహజంగా ఏం చేస్తారు, క్రాక్స్ని కలుస్తారు. జాతకం కానీ ఏదైనా ఉన్నప్పుడు మనకు అందుబాటులో ఎవరైతే ఉంటారో మనకి ఇంటికి రెగ్యులర్గా, ఇప్పుడు మనకి ఒక కార్డియాక్ ఇష్యూ వచ్చిందనుకోండి, వెళ్ళిపోయి ఆర్ఎంపీని కలవరండి చాలామంది. ఎందుకని వెళ్ళి కార్డియాలజిస్ట్నే కలుస్తారు, ఎందుకని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. కానీ జ్యోతిష్యం ఏమవుతుంది, మనకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని అడిగి వెళ్తారు. వాళ్ళకి ఏమవుతుంది, బుధుడు మంచోడు కదా, శుక్రుడు మంచోడు కదా, గురుడు మంచోడు కదా అనుకుంటున్నాం. కానీ చాలా డేంజరస్ ఫలితాలు ఇచ్చేది ఎవరంటే అండి శుభగ్రహాలే. పాపగ్రహాలు మహా అయితే ఒకసారి కాళ్ళు ఎరగొట్టి కింద పెట్టేస్తే, లేకపోతే ఒకసారి బిజినెస్లో నష్టం వచ్చిన తర్వాత మనం పక్కకి వెళ్ళిపోయి ఏదో చేసుకుని బతుకుతాం. కానీ శుభగ్రహాలు ఎలా ఉంటాయి అంటే అండి, చాలా స్లోగా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటే మనకు తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా గురుమహర్దశ యోగాన్ని ఇవ్వాలి, బుధుడు ఇవ్వాలి, ఎందుకు అలా జరుగుతుందో అని ఏలినాటి శనికి పరిహారాలు చేయటం, కాలసర్ప దోషానికి పరిహారాలు చేయటం. అంటే ఎలాగైతే డాక్టర్స్లో సబ్ థెరపటిక్ డోసెస్ ఎలా అయితే ఉంటాయో మెడిసిన్స్లో, దీనికి కూడా రెమెడీస్ కూడా సబ్ థెరపటిక్గా ఉంటాయి అనమాట. కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అందువల్ల కొన్ని మహర్దశలు కొన్ని లగ్నాలకి విపరీతమైన నెగిటివిటీని ఇస్తాయి, మారక దశలు అంటారు వాటిని. అందువల్ల మీరు ఏ లగ్నానికి ఏ దశ అవయోగకారక ఇస్తుంది ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. కొంతమందికి 20 సంవత్సరాలు తర్వాత 30 సంవత్సరాలు చాలా షార్ప్గా వెళ్ళిపోతారు, కొంతమంది డౌన్ అయిపోతుంటారు. అలా అవడానికి గల కారణాలు ఏంటనేది ఒక బిజినెస్ ఆస్ట్రాలజీలో, కార్పొరేట్ ఆస్ట్రాలజీలో నిష్ణాతతో ఉన్నవాడిని కలిసి వాళ్ళతో తెలుసుకోండి. ఎందుకంటే పెట్టుబడి పెడితే లేకపోతే కోట్ల రూపాయలు పెడతారండి. నేను చూశాను, చాలామంది ఇండస్ట్రీని చూశానండి, చాలామంది ఇండస్ట్రీని చూశాను. సార్ మీకు ఇలాంటి దశలు వస్తున్నాయి జాగ్రత్త అండి అంటే వినలా చాలామంది అండి. ఏమైతే రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితులు అయిపోయి అన్నీ అమ్మేసుకోవడం, పిల్లల భవిష్యత్తులో అంధకారం అయిపోవడం చాలామంది చూశానండి. ఎందుకు వినరు అంటే ఆల్రెడీ వాళ్ళకి లెగసీ ఉంది, బ్రహ్మాండంగా సక్సెస్ అయి ఉన్నారు. లాస్ట్లో డౌన్ మీ దాదాపుగా 50%, మోర్ దాన్ 50% మీరు చూడండి బిజినెస్ మ్యాన్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కెరీర్గ్రాఫ్ అంతా పడిపోయి ఉంటుంది, అన్నీ లాస్ అయిపోయి ఐసోలేటెడ్ అయిపోయి సైకలాజికల్ డిస్టర్బెన్స్ని మోసగించబడి స్ట్రోక్స్ వచ్చేసి ఇబ్బంది పడుతుంటారు. వాటిని తట్టుకోవడానికి శక్తి ఒకటి జరగబోయేది ఆపగలమా అంటే అదృఢకరం అయితే కంపల్సరీ ఆపొచ్చండి. అదృఢకరం అయితే ఆపచ్చు. దృఢకరం అనుకోండి, జాగ్రత్త తీసుకుని మేజర్ నష్టం ఏదో 10 కోట్లు 20 కోట్లు పోయే చోట ఒక 5 కోట్లు తప్పించుకోవడం, ఒక 4 ఇళ్ళు ఉన్నాయి 2 ఇళ్ళు అమ్మటం, 2 ఇళ్ళు మన చేతిలో ఉండేట్టు చేసుకోవడానికి జ్యోతిష్యం సహాయపడుతుంది. అందువల్ల వ్యాపారం కలిసి వస్తుందా లేదా అనే దాని మీద మనకు నడిచేటువంటిది ముఖ్యంగా వ్యాపారస్తులకి సూక్ష్మ కర్మస్థానం చాలా బలంగా ఉండాలి. అంటే సప్తమ స్థానం సప్తమాధిపతి బాగోపోతే డాక్టర్కి ప్రిస్క్రిప్షన్ రాసినప్పటికి కూడా రోగం నయమైన పేషెంట్స్ బ్యాక్ రారు. అలాగే ఒక వ్యాపారంలో మన దగ్గర ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు పలానా షాప్కి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా ఇచ్చారు అని చెప్పడం మనకు బిజినెస్ రాదు. టీచర్ ఎవరికైనా సరే అండి, ఒక వ్యక్తి మనుగడకి కావాలంటే ముఖ్యంగా సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. సూక్ష్మ కర్మస్థానం బాగున్న వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఏ లెవెల్కి ఆ లెవెల్. ఒకవేళ చిన్నవాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జాతకంలో సప్తమాధిపతి బాగున్నారు అనుకోండి, వాళ్ళు చక్కగా అమ్ముతారు, వాళ్ళ లెవెల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ లెవెల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు, మీటింగ్స్లో కానీ దీని కానీ. అందువల్ల సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. నడిచేటువంటి దశలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుని పెట్టుబడి పెట్టినట్టయితే నష్టం అనేది అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమవుతుంది, చాలామంది నా జాతకం బాగాలేదన్నారు కాబట్టి మా భార్య పేరు మీద మా పిల్లల పేరు మీద చేస్తాను. అదొక మిత్ అండి. మీ జాతకం బాగపోతే మీరు ఏం చేసినా కలిసి రాదు. అంతేగాని మా భార్య పేరు మీద పెడితే ఆ ఇంట్లో కూర్చుని ఉంటారు, కలిసి వస్తుందా? కలిసి వచ్చిందంటే మీ జాతకం యోగం ఉన్నట్టు. అంటే ప్రతిదీ కూడా మన జాతకంలో రాజయోగాల్ని, ధనయోగాల్ని, తర్వాత సూక్ష్మ కర్మస్థానం యొక్క బలాన్ని, సూక్ష్మ కర్మస్థానం యొక్క స్థితిగతుల్ని, నడిచే దశని బట్టి మనకి ఫలితాలు రావడం జరుగుతుంది. కానీ వ్యాపారస్తులు ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు నెగిటివ్ పీరియడ్స్ వచ్చినప్పుడు మన వ్యాపారం ఎలా చేయాలి? కొన్ని సందర్భాల్లో వ్యాపారం ఆపేయండి అంటారు, వ్యాపారం ఆపడం జరగదండి. వ్యాపారం ఆపకుండా ప్రాసెస్ని మారుస్తారు. కొంత కమిషన్ ఓరియంటెడ్కి వెళ్తాం కొంత బిజినెస్ని, కొంతమంది సబ్ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ చేయకుండా ఆగిపోవడం, గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఆపేసి డిఫరెంట్ వేస్తో వేరే చోట కాంట్రాక్ట్ చేయడం, ఇలాగ మార్చుకుంటూ వెళ్ళినట్లయితే బిజినెస్ పందాలని జాతకంలో ఉన్నటువంటి గ్రహాలకు స్థితి తెలుసుకుని డెఫినెట్గా మనకు వచ్చే సక్సెస్ అనేది బాగుంటుంది. జై గురుదేవత. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.